నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలకు చుక్కెదురు. ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు. వరద తగ్గిన ముంపులోనే విజయవాడ, నీటిలోనే మగ్గుతున్న బాధితులు. వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వం పిలుపు. ఆహారమిచ్చే దాతల కోసం ప్రత్యేక పాయింట్ ఏర్పాటు. ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రమాదకరంగా బుడమేరు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షాలు. జల్లేరువాగు పొంగి 24 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. బెజవాడను ముంపు వేడలేదు. కృష్ణమ్మ శాంతించిన ఇళ్లలోకి చేరిన వరద నీరు బాధితులను ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా తగ్గినా కొన్ని కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బతుకు జీవుడా అంటూ లోతట్టు ప్రాంత కాలనీవాసులు పునరావాస శిబిరాలకు తరలి వెళ్తున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతుండగా దాతలు ముందుకొచ్చి బాధితులకు ఆపన హస్తం అందిస్తున్నారు. ఆపద వేళల్లో ఎప్పుడూ అండగా నిలిచే చిత్ర పరిశ్రమ తాము సైతం అన్నట్లు వరద బాధితులకు విరాళాలు ప్రకటిస్తోంది. 4 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు కాలనీల్లోనే తిరుగుతూ నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తుండగా మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆహార పొట్లాలు, తాగునీరు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నాయి. తాజాంశం చూస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, టెలికాన్ఫరెన్స్ లో సీఎం ఏ ఆదేశాలు ఇచ్చారు? రాకేష్, ఏదైతే వరద ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు అలాగే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ 4వ రోజు ఏదైతే సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద ప్రధానంగా చర్చ అనేది జరిగింది. ఇందులో ఈ ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి ప్రతి ఇంటిని సాధారణ స్థితికి తీసుకొచ్చేలాగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. అలాగే వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగి చెప్పాలని, ఒకవేళ కనుక ఎవరు ముందుకు రాకపోతే ప్రభుత్వం తరఫున గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మృతి చెందిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున సీఎం ప్రకటించారు. వరద తగ్గించేందుకు వరద ప్రస్తుతానికి తగ్గినందున ఈ ఆహారం డోర్ టు డోర్ డెలివరీ చేసే అవకాశం ఉందనే విషయాన్ని సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. ఏదైతే నిన్న ఆయన స్పష్టంగా ఏదైతే ఆహార పొట్లాలు విసిరేయకుండా గౌరవంగా చేతికి అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగ్గట్టుగా ఇవాళ మరోసారి అధికారులకు కూడా వీలైనంతగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ డెలివరీ ఆహారాన్ని అందజేయాలని చెప్పి కూడా స్పష్టంగా చేశారు. అలాగే ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, అలాగే 1 లీటర్ పామాయిల్, అలాగే 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, కేజీన్నర చక్కెర అందించాలని చెప్పి నిత్యావసరాలు అందించేలాగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మొబైల్ రైస్ బజార్లు ఏర్పాటు చేసి వాళ్ళకి బ్లాక్ మార్కెటింగ్ అనేది లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయ విక్రయాలు చేపట్టాలని కూడా స్పష్టంగా సీఎం ఆదేశించడం జరిగింది. నష్టాన్ని నివారించి నష్టాన్ని వివరించి కేంద్రానికి సాయం కూడా అడుగుతున్నట్లు కూడా సీఎం సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే ఆహారం, నీరు, బిస్కెట్లు, అరటిపళ్ళు వంటివి డోర్ టు డోర్ కూడా అందించాలని చెప్పి ఏదైతే ఇటు నిత్యావసరాలు ఆహారంతో పాటు ఈ పాలు, పళ్ళు, అలాగే బిస్కెట్లు కూడా అందించాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీలైనన్ని ఎక్కువ అంబులెన్స్లను కూడా ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రధానంగా ఈ వరద తగ్గాక ఏదైతే సీజనల్ వైరల్ ఫీవర్ లో వచ్చే అవకాశం ఉందో, చాలా మంది అనారోగ్యానికి గురే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ముందు పెద్ద ఎత్తున ఈ శానిటేషన్ పనులు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కూడా ఇంటి యజమాని భాగస్వామ్యం చేస్తూనే
వీటన్నిటి ఈ ఇంటి ఫైర్ ఇంజిన్స్ అలాగే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన యంత్రాలను వినియోగించి వీటిని క్లీన్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ దోమల బెడద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి విషయం ఆదేశించారు. అలాగే కరపత్రాల ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కరపత్రాల ద్వారా అవగాహన కల్పించే చైతన్య కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎవరికి ఏ మందులు అవసరమైనా సరే వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా సీఎం సూచించడం జరిగింది. అలాగే ఏదైతే పంట నష్టం అంచనాలను కూడా నమోదు చేయాలని చెప్పి అధికారులను ఆయన ఆదేశించారు. మొత్తంగా చూస్తే ఈ ఉదయం నుంచి 2.5 లక్షల మందికి అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే 4 లక్షల మందికి మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్నట్లు కూడా వివరించారు. సాయంత్రం కూడా అదే స్థాయిలో భోజనం అందించనున్నట్లు కూడా అధికారులు సీఎం వెల్లడించారు. మొత్తంగా చూస్తే కనుక ఈ పాల ప్యాకెట్లు కూడా 2.5 లక్షల మందికి, అలాగే వాటర్ బాటిల్ కూడా 5 లక్షల పైచీలకు కూడా పంపిణీ చేసినట్లు చేశారు. అలాగే నీటి ట్యాంకర్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాకేష్, రైట్, ధన్యవాదాలు కృష్ణ. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి వరద నీరు ప్రస్తుతం 4,17,694 క్యూసెక్కులుగా నమోదైంది. 70 గేట్ల ద్వారా యథాతథంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు 500 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. మరో 4 రోజుల్లో బ్యారేజీకి 148 టీఎంసీల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపటికి మళ్లీ ప్రకాశం బ్యారేజీకి 5.37 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 8 నాటికి వరద ఉధృతి 3 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ భవానీపురంలోని ఊర్మిళా నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా నిలిచిన వర్షపు నీటితో గృహోపకరణాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్మిళా నగర్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. 3 రోజుల క్రితం విజయవాడ వాసులను భయాందోళనకు గురి చేసినటువంటి వరద బీభత్సం సృష్టించని చెప్పాలి. పలు కాలనీలు ఇంకా విజయవాడ నగరంలో చూస్తే కనుక ఇంకా నీటిలోనే మునిగిపోయాయి. 3 రోజులుగా ఇంకా చాలా కాలనీ నీళ్ళలోనే ఉన్నాయి. చాలామంది ఇంకా కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా నడుములోతు నీళ్ళలోనే ఇంకా నీళ్లు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహారం లేక రాకపోకలకు ఇబ్బంది కలిగి పస్తుండాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది ఇటు నుంచి కాలనీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. తమ సొంత ఊర్లకు లేదంటే తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం భవానీపురంలో ఉన్నటువంటి ఊర్మిళా నగర్లో ఉన్నాం. అమ్మ, చెప్పండి అమ్మా, ఎట్లా ఇబ్బందులు పడ్డారు ఈ వరద వల్ల? నీళ్ళు ఏం లేవు కదా, నీళ్ళు ఉన్నాయి కదా సార్, అందుకని మంచి నీళ్ళు వాటర్ లేక కరెంటు లేదుగా, చిన్నపిల్లలు ఇబ్బంది లేపాయా మంచి నీళ్ళు, మరి ఇంకేం చేస్తావు, కరెంటు లేదు, తిండి లేపాయా, ఏం చేస్తారే, బాగా ఇబ్బంది పడుతున్నాం. అందుకని వెళ్ళిపోతున్నాం చిన్నగా, ఎటో ఒకటి వెళ్ళాలిగా, సొంత ఊర్లకు చుట్టాలకు వెళ్ళొద్దు, మరేం చేయాలి ఇక్కడ ఉండి. పిల్లలతో ఇంకా అలానే పైనే ఉంటున్నాము. అలా కొంచెం వాటర్కి ఫుడ్కి అన్నిటికీ కొంచెం పర్వాలేదు, అందిస్తున్నారు. ఉన్న ఏరియాల వరకు అయితే మేము అందరికీ సాయం చేసాము. మా దగ్గర మొత్తం 4 సందులు 5 సందులు ఉన్నాయి. మేమైతే సరుకులు ఒక 20 మంది దాకా ఉన్నాము. అందరం వెళ్ళి బయటకు వెళ్ళి ఫుడ్ తేవడం, సందుల్లో అందరికీ పంచడం, వీలైనంతవరకు అందరికీ హెల్ప్ చేసాము. మేమైతే అందరూ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, అందరికీ పీకల్లాగా వచ్చినాయి. అందరూ డాబాలు ఎక్కారు. రేకుల షెడ్ వాళ్ళు ఎదురెళ్ళి ఎక్కి డాబాలు ఎక్కి కూర్చున్నాం అందరం. ఇంకా సరుకులు ఏమైనా కావాలంటే చిన్నగా ఏమన్నా పట్టుకొని వెళ్ళి చర్చి దాకా వెళ్తే అక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి, అక్కడ నుండి తీసుకొచ్చి ఇచ్చాం. ఫుడ్ అయితే అసలు ఇబ్బంది ఏం లేదు. 3 రోజులు వస్తూనే ఉన్నాయి. ఎంత నీళ్ళు ఉన్నా పీకల దాకా ఉన్నా వస్తూనే ఉన్నారు. కాకపోతే సందులోకి రాలేరు కదా, మెయిన్ రోడ్ దాకా వస్తున్నారు, అక్కడ నుండి మనం తెచ్చుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు సర్దుకోవడానికి కూడా అసలు మాకు టైం లేదు. అసలు ఆ టైంలో అన్నీ కింద అన్నీ ఉన్నాయని మొత్తం తడిసిపోయినాయి. మొత్తం లోపలే మోకాళ్ళ దాకా వచ్చేసినాయి. మొత్తం తడిపోయి మొత్తం ఇప్పుడే సర్దుకొని ఇప్పుడే తీసాను షాపు. చూస్తే కనుక ఇటు కాలనీలో చూస్తే చాలా ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇక ఇతర ఆటోలు కావచ్చు, ఇతర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను కూడా పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం ఈ 2 రోజులుగా ఇటునే బైక్ పూర్తిగా నీళ్ళలోనే ఉండిపోయి వాటిని తోసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి, ఎట్లా మీరు నష్టపోయారు? బైక్ పనిచేస్తుందా లేదా, ఏం జరిగింది? బైక్ పనిచేయట్లేదు, ఆటో పనిచేయట్లేదు, ఆటో కూడా పోయింది, బైక్ పోయింది. ఆటో ఒక్కదానికే 150,000 అవుతుంది. ఇప్పుడు షోరూమ్ వాడికి ఫోన్ చేస్తే వాడు ఒకటే మాట, 150,000 తీసుకొని వస్తే షోరూమ్కి రా, లేకపోతే లేదంటున్నాడు, ఒకటే మాట.
ఇంకా సర్లేని ఉన్న రోజు 3 రోజులు మాత్రం తిండికి మంచినీళ్ళకి ఇబ్బంది పడ్డాం. నిన్న ఇంకా ఇటు చివర మా బ్రదర్ వాళ్ళు ఇల్లు ఉంటే సరేనని వచ్చి ఇక్కడ పైన ఉంటున్నాం. ఇక్కడ కూడా ఒకరోజు ఇబ్బంది పడ్డాం. నిన్నటి నుంచి కొంచెం బాగానే అందుతున్నాయి, కానీ మెడికల్ కూడా వస్తే బాగుండు. ఆఫీసర్స్ మాత్రం ఎవరు రాలేదు. అది బాగా వేడి వేడి అన్నం ఇస్తున్నారేమో, దాంట్లో చద్దుపడిపోతుంది. మా దగ్గరకు వచ్చేసరికి పాడైపోయిన అన్నం ఇస్తున్నారు మాకు. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, ఎమర్జెన్సీ బాలింతలు ఉన్నారు. ఎవరైనా వచ్చి ఇగో ఈ టాబ్లెట్లు వేసుకోండి అమ్మా, ఇదిగోండి ఇలా ఉండండి అమ్మా అని జాగ్రత్త చెప్పిన వాళ్ళు లేరు సార్. వర్షం వచ్చినా కానీ మాకు ఇక్కడ ఐరన్ యార్డ్లో నుంచి నీళ్ళు వస్తాయండి. మాకు బాగా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ కాలం ఏమో నీట్గా తీసి బురదలో వేసేసారండి. ఇష్టం ఉండి వేసినట్టు చేశారు. ఈ యార్డ్లో నుంచి మాత్రం చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం అంతా చెరువులాగా మునిగిపోతుంది. మా పిల్లలు వెళ్ళి తెస్తేనే మాకు ఏదైనా పాల ప్యాకెట్ అయినా ఏదైనా కానీ ఆ చివర బండ్లు వచ్చాయనుకో, ఆ చివర ఆ ఎదరున్న వాళ్ళకే మాత్రమే ఇచ్చి వెళ్తారు. సందులోకి మాత్రం ఎవరు రాలేదు. వస్తువులన్నీ కూడా దెబ్బతిని అపార నష్టం వాటిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే నీరు తగ్గుముఖ పడ్డది. ప్రభుత్వ పరంగా సహాయక చర్యలు అయితే అందుతున్నాయని చెప్పేసి ఇటు వాటర్ కానీ లేదంటే తినేందుకు ఫుడ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. అయితే వీలైనంత త్వరగా ఈ ఫ్లడ్ మునిగిపోతే ఇక ఇళ్లను శుభ్రం చేసుకోవడం తదితర ఇంకా వచ్చినటువంటి నష్టాన్ని కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శ్రీవన్నతో కలిసి వెంకటరమణ, ఓటు స్టూడియో. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 169,370 ఎకరాల్లో పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 2,34,000 మంది రైతులు నష్టపోయారని అధికారులు వెల్లడించారు. 60,000 కోళ్లు, 222 పశువులు మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వరదల వలన 22 సబ్స్టేషన్లు దెబ్బతినగా 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయన్నారు. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడ్డాయని తెలియజేశారు. వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారన్నారు. 193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలో దిగాయన్నారు. 6 హెలికాప్టర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 228 బోట్లను రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయన్న ప్రభుత్వం 317 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్టు తెలిపింది. విజయవాడలో బుడమేరు సృష్టించిన బేభత్సం అంతా ఇంతా కాదు. బుడమేరు ఉప్పొంగి ఊళ్ళు, రోడ్లు ఏకం చేసింది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లి వద్ద బుడమేరు కట్టకు స్థానికులు రక్షణ చర్యలు చేపట్టారు. బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని వచ్చి చర్యలు చేపట్టారు. సిమెంటు బస్తాలను పేరుస్తూ రక్షణ గోడలా నిర్మిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో చొక్కెదురైంది. 2 కేసుల్లోనూ నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 2 వారాల పాటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరగా టీడీపీ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును కోరారు. దీనిపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు నిర్ణయం వెలువరించనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. 2 కేసుల్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడిలో వైసీపీ నేతల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ 2 ఘటనలు జరిగినప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పటి పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తాజా అంశం చూస్తున్నాం. విజయవాడ హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి. కాజీపేట వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఏ రైలు పునరుద్ధరించారు, దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏంటి? వెంకటేష్, ఇటు ప్రధానంగా కాజీపేట వద్ద రైలు ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇటు హైదరాబాద్ విజయవాడ మధ్య గడిచిన 3 రోజులుగా పూర్తిగా రైలు సర్వీసులు ఆగిపోయాయి. పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరద రైలు ట్రాక్ కింద ఉన్నటువంటి భాగాన్ని మొత్తం కొట్టివేసింది. దీంతో రైలు ట్రాక్ అంతా కూడా గాల్లో వేలాడే విధంగా అక్కడ ట్రాక్ తయారైంది. అయితే ఈ దెబ్బతినటువంటి ఈ ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు పూర్తి చేశారు. భారీ ఎత్తున పొక్లైన్లు కాబట్టి ఇతర భారీ వాహనాలను తీసుకొచ్చి యంత్రాలను తీసుకొని వచ్చి అక్కడ కొన్ని గంటల వ్యవధిలోనే ట్రాక్ ను పునరుద్ధరించారు. అయితే కాజీపేట వద్ద ట్రాక్ పునరుద్ధరణ కావడంతో మొత్తం సేఫ్టీ సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా చేసి ట్రాక్ గట్టిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతం అయితే ట్రైన్ సర్వీసులను ప్రారంభించారు. తొలుత గూడ్స్ రైలును ఆ ట్రాక్ మీదుగా పంపించి ఎలాంటి ప్రమాదం లేదు, భద్రంగా ఉంది ట్రాక్ అని అనుకున్న తర్వాతనే అక్కడ రైలును పంపిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు 3 రోజులుగా ఆగిపోయాయి. ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావడంతో ఇటు రాయనపాడు స్టేషన్ వద్ద కూడా ఈ ట్రాక్ కొద్దిగా దెబ్బతినడంతో అక్కడ మరమ్మతులు చేసి అక్కడ భద్రతా పరంగా తనిఖీలు చేసి సేఫ్టీ ఉందని నిర్ధారించిన తర్వాత అదేవిధంగా మహబూబాబాద్ అలాగే కాజీపేట వద్ద 3 చోట్ల కూడా ట్రాక్ బాగా ఉంది, పటిష్టంగా ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత రైలును పంపడం జరిగింది. గోల్కొండ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటటువంటి రైలును తొలి రైలుగా కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ప్యాసింజర్స్ తో ఈ రైలు బయలుదేరింది. రాయనపాడు రైల్వే స్టేషన్ ను కొద్దిసేపటి క్రితమే దాటి ముందుకు వెళ్ళింది. ఇటు మహబూబాబాద్ మీదుగా ఇటు వరంగల్ మీదుగా హైదరాబాద్ చేరుకోనుంది. ఈ రైలు ప్రస్తుతం అయితే గూడ్స్ రైలు కూడా వీళ్ళంతా ఎక్కువగా ఆ ట్రాక్ మీద నడుపుతున్నారు. ఎందుకంటే కొత్తగా వేసిన ట్రాక్ కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే అంటే ఇవాళ సాయంత్రం లోపే మొత్తం మిగిలిన రైళ్లన్నింటి కూడా ఒక్కొక్కటిగా పట్టాలెక్కించి వాటన్నింటి కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ మధ్య ఏదైతే రైలు నడవట్లేదో ఆ రూట్ లో అన్ని రైళ్లను కూడా నడిపేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ నడుస్తుంది. గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రాయనపాడు రైల్వే స్టేషన్ దాటి ముందుకెళ్లిపోయింది. అది హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇవాళ సాయంత్రానికి మొత్తం ఇటు 2 మార్గాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేది, విజయవాడ నుంచి హైదరాబాద్ పోయే అన్ని రైళ్లను కూడా పునరుద్ధరించేందుకు తన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇటు చాలా మంది 3 రోజులుగా ఇటు సర్వీసులు లేకపోవడంతో రైల్వే స్టేషన్ లోను అలాగే పలు ప్రాంతాల్లో వేచి చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ రైలు సర్వీసులు పునరుద్ధరణ కావడంతో వారందరూ కూడా స్టేషన్ లో టికెట్లు జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి రాత్రికి పూర్తి స్థాయిలో రైళ్లన్నీ కూడా పునరుద్ధరించే అవకాశం ఉంది. ధన్యవాదాలు రమణ. వరద ముంపులో ఉన్న విజయవాడ వాసులకు ఆహారం అందించేందుకు మనసున్న ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న అక్షయపాత్ర వంటశాల నుంచి రోజుకు దాదాపు 3 లక్షల మందికి 3 పూట్ల ఆహారం అందిస్తున్నారు. వారితో ముఖాముఖి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాటి వారికి కష్టం వస్తే మేమున్నాము అండగా నిలవటమే మానవ ధర్మం చాడుతున్నారు గుంటూరు జిల్లా వాసులు. కృష్ణమ్మ వరద ఉద్ధృతికి విజయవాడ వాసులు పూర్తిగా నీట మునగడంతో వాళ్ళకి అవసరమైన ఆహారాన్ని అదేవిధంగా
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంను ఇక్కడ గుంటూరులోని మంగళగిరి వద్ద ఉన్నటువంటి అక్షయ పాత్ర ద్వారా అందిస్తున్నారు. అయితే ఇక్కడ అక్షయ పాత్ర ద్వారా రోజుకు 3 లక్షల మందికి ఆహారం అందించిన నేపథ్యంలో చాలా మంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సహాయ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అదేవిధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి ఆహార సరఫరా సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు మన తాడేపల్లి అడిషనల్ కమిషనర్ గారు శకుంతల గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని నిర్వహిస్తున్నాం. మేడం గారు చెప్పండి, రోజు ఎంతమందికి మన బాధితులకు ఆహారం అందిస్తున్నాము? దాదాపు 2 లక్షల ప్యాకెట్లు ఇక్కడి నుంచి తయారయ్యి విజయవాడ నగరానికి చేరుతున్నాయండి. ఈ వరద సమయంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి అందించడం కోసమని ఇక్కడ ఆత్మకూరు, మంగళగిరి పక్కన ఉన్న ఆత్మకూరు దగ్గర ఉన్న అక్షయపాత్ర కార్యక్రమంలో అక్షయపాత్ర దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం కోసం పెట్టారండి. దీంట్లో భాగంగా మనం ఏంటంటే అక్షయపాత్ర వాళ్ళు ఫుడ్ రెడీ చేసి ఇస్తున్నారు. దాన్నంతా మనము ప్యాకింగ్ చేసేసి వాటిని వెహికల్స్లో నింపి పంపించాల్సి వస్తూ ఉంది. దీనికి గాను మనకు ప్యాకింగ్కి రోజు మరి 2 లక్షల ప్యాకింగ్స్, 2 నుంచి 2.5 లక్షల ప్యాకింగ్స్ అంటే చాలా మనకి మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మరి మనం ఒక పిలుపు ఇవ్వంగానే మరి మహిళా గ్రూపుల వాళ్ళు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు చాలా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇలా పేపర్లో చూసాము, ఇట్లా న్యూస్లో చూసాము అని చెప్పేసి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయండి. వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క ఫుడ్ని ప్యాక్ చేయటం, వాటిని బస్సుల దాకా చేర్చటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉందండి. ఇక్కడ స్వచ్ఛందంగా కావచ్చు, లేకపోతే మీరు తీసుకొచ్చి మొత్తం ఎంతమంది ఇక్కడ కార్యకర్తలు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? అంటే ఇది షిఫ్టుల వారీగా జరుగుతూ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అదేవిధంగా సాయంత్రం డిన్నర్కి ఇవన్నీ ఏర్పాట్లు జరగాలండి. ఒక్కొక్క షిఫ్ట్కి మనకి దాదాపు 1000 నుంచి 1500 మంది దాకా ఇక్కడికి వచ్చేసేసి పనిచేయటం జరుగుతూ ఉందండి. ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది? ఇది మనకి పైనుంచి ఏదైతే సెంట్రల్ లాగా మా ఈ యొక్క వరదని దీని సిచ్యువేషన్ని మానిటరింగ్ చేస్తూ సెంట్రల్లీ ఉన్న మన అధికార యంత్రాంగం అనేది ఆదేశాల ప్రకారము ఈ ఎంటర్ జరుగుతూ ఉంటుందండి. అది నిర్ణయం అనేది ఇక్కడి నుంచి తీసుకుంటారండి. ఇక్కడ మనకి వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి ఆహార పంపిణీకి సంబంధించి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎన్ని రోజులు బట్టి ఇలా సహాయ కార్యక్రమాలు పాల్గొంటాం, వాళ్ళని అడిగి మరింత సమాచారం చేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాడేపల్లి మండలం కుంజరపల్లి గ్రామం నుంచి వచ్చాం సార్. మేము స్వచ్ఛందంగా చేద్దామని చెప్పి టీవీలో, వాట్సాప్లో వీటిల్లో చూసి మేము రావడం జరిగింది. మా గ్రూప్ మొత్తం 12 మందివి మేమే చెయ్యాలని చెప్పి వచ్చాము సార్. సేవ చేద్దామని చెప్పి వచ్చాం. ఇప్పుడైతే సాంబార్ రైస్ చేసాం సార్. పొద్దునైతే మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా చేసాం. ఇలా బ్యాచ్లుగా చేస్తామన్నమాట. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పటి నుంచి ఇందులో పాల్గొంటారు? మేము కుంచినపల్లి, తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామం నుంచి వచ్చామండి. మేము స్వచ్ఛందంగా వచ్చాము. డ్వాక్రా తరపున మామూలుగా అమ్మ మీరు రావాలని గ్రూపులో మెసేజ్ పెట్టారు. కాదు, మేము మామూలుగానే వచ్చేస్తాము అని మేము 3 రోజుల నుంచి ఇదే కార్యక్రమానికి వస్తున్నాము. పొద్దున పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, ఇలా విజయవాడ వరద బాధితుల కోసం ఇలా సహాయం చేద్దామని, మా రూపంలో ఇలా సహాయం చేద్దామని వచ్చామండి. మీరు చెప్పండి, రోజుకి ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటల వరకు పని చేస్తున్నారు? మేము తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామం నుంచి వచ్చామండి. మా వంతు సాయం చేద్దామని మేము వచ్చాము. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే సేవ చేస్తున్నాం. ఎలా ఉంది ఇంటి దగ్గర? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఒక పక్క విజయవాడలో ఇంకా పాపం చాలా మంది బాధితులు అలాగే ఉన్నారు. మీరు ఆహారం అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి సేవ చాలా చేయాలనిపిస్తుంది మాకు ఇంకా కూడా. మనం చూసినట్టయితే ఇక్కడ వందలాది మంది మహిళలు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, పెద్ద ఎత్తున తరలివచ్చి వీళ్ళందరూ కూడా ఆహార పంపిణీ, విజయవాడలో ముంపు బాధితులకు ఆహారం అందించేందుకు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ అయిన హరే రామ్ హరే కృష్ణ మూవ్మెంట్ నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఆహార పంపిణీ సంబంధించి ప్యాకింగ్ చేస్తున్నారు. సాంబార్ రైస్, అదేవిధంగా పెరుగన్నము, పులిహోర, వాళ్ళకి కావాల్సిన అంటే బాధితులకు కావాల్సిన ఆహారం కూడా వేడివేడిగా తాజాగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్యాకింగ్ చేస్తున్నారు. చూసినట్టయితే మహిళలు, యువత పెద్ద ఎత్తున ఇక్కడ చూసినట్టయితే ఉద్యోగస్తులు కూడా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ సారథ్యంలో నడుస్తుంది.
నడుస్తుంది. అయితే ఇక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సానుకూల దృక్పథంతో అంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి, వాళ్ళ ఆకలి తీర్చాలన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర హరే రామ్ హరే కృష్ణ మూవ్మెంట్ అనుబంధ సంస్థ అక్షయపాత్ర రాష్ట్ర ప్రతినిధి ఉన్న వంశధార దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన అక్షయపాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ హరే రామ్ హరే కృష్ణ మూవ్మెంట్ నుంచి రోజుకి ఎంతమందికి ఆహారం అందిస్తున్నారు? సో ఈరోజు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక రోజు రోజు పెరుగుతుందండి. ఫస్ట్ డే మనం ఒక 60,000 మంది చేసాము. తర్వాత రోజు ఒక 2 లక్షల మందికి, నిన్న ఒక 3 లక్షల మంది వరకు చేసాము. ఈ రోజు కూడా ఒక 3 లక్షల మందికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. టోటల్గా ఇప్పటి వరకు మీకు చూసారంటే ఒక 8 లక్షల వరకు అయింది. టోటల్గా 10 లక్షల వరకు ప్లాన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. మన అక్షయపాత్ర నుంచి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అంటే ఏమేమి ఆహార సరఫరా అంటే ఏమేమి పదార్థాలు అందిస్తున్నారు? అక్షయపాత్ర నుంచి మనము ఉప్మా అంటారు కదా, ఉప్మా ఒకటి, టమాటా బాత్ ఒకటి, సాంబార్ రైస్ ఒకటి అందిస్తున్నాం పొద్దున్న పూట. పెరుగన్నము, నెక్స్ట్ కిచిడి అంటారన్నమాట, అది అందిస్తున్నాము. మూడవ పూట ఏంటంటే సాంబార్ రైసు, టమాటా రైస్ అందిస్తున్నాం మధ్యాహ్నం పూట, అంటే నైట్ డిన్నర్ కోసం అన్నమాట. రోజుకి లక్షల్లో అంటే దాదాపు 2 నుంచి 3 లక్షల మందికి అందిస్తున్నారు. అంటే ఇందులో ఎంతమందికి అందించడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదేవిధంగా ఇక్కడ మీకు కార్యకర్తలు కావచ్చు ఎంతమంది అందుబాటులో ఉన్నారు? సో ఇక్కడ రెండండి. ఒకటి ఏంటంటే మేమంతా కుకింగ్ చేస్తున్నాం అనమాట. మా ఫోకస్ అంతా కుకింగ్ మీద ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మొత్తము గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. గవర్నమెంట్ కలెక్టరేటు, మున్సిపల్ కమిషనరు వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడికి కావాలి అనే విషయాలన్నీ మాకంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. దానిలో వాళ్ళు వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు పెయిడ్ వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి చేత చేపిస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు, రోజుకి 1500 మంది దీని మీద ప్యాకింగ్ మీద కష్టపడుతున్నారండి. అంటే ప్రభుత్వ సూచన మేరకు మీరు ఎంతమందికి అందిస్తున్నారు? అంటే ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఏంటి? ప్రభుత్వం నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయి ఇంకా ఎక్కువ మందికి సరఫరా చేయమని కానీ, ఈ ఆహారం సరఫరా చేయమని కానీ? అంటే ప్రస్తుతానికి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక 5 రోజులు మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు మాకు. ఇప్పటికి ఒక 3 రోజులు అయింది. ఇంకొక 2 రోజులు మనం చేయాల్సి వస్తుందేమో. లేదు పెంచమంటే మేము పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మందికి రోజు ఆహారం సరఫరా అందిస్తున్నామని, అదేవిధంగా స్థానికంగా స్వచ్ఛందంగా వచ్చిన ఒక వాలంటీర్ల సహాయం, అదేవిధంగా ప్రభుత్వాధికారుల నుంచి వచ్చే సూచనల మేరకు వాళ్ళ సహకారంతో పూర్తి స్థాయిలో నాణ్యమైన ఆహారాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవాడలో ఉన్న బాధితులకు అందిస్తున్నామని చెప్పి కూడా అక్షయపాత్ర నిర్వాహకులు తెలుపుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.